అంటే ఆ బాధితుల పక్షాన నిలబడి నేరస్తులకు శిక్ష పడాలి అని అడగడం నేను నేరం చేస్తున్నట్ట, అట్లా ప్రశ్నించడం నేను నేరం చేస్తున్నట్ట. నీట్ పరీక్షలో ఎందుకు మళ్ళీ మళ్ళీ లీకేజీలు వస్తున్నాయి, ఎందుకు మళ్ళీ మళ్ళీ విద్యార్థుల గొంతుకు వస్తున్నారు అని ప్రశ్నించడం నేను చేసే నేరమా? లేకపోతే రైతుల ధాన్యాలు ఎందుకు మీరు కొనటం లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం నేను చేస్తున్నటువంటి అన్యాయమా? నేను చేసే తప్ప? యూరియా ఎందుకు ప్రజల దాకా రీచ్ అవ్వట్లేదు? రైతులు యూరియా బస్తాల కోసం ఎండలో పడిగాపులు కాసి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం తెలంగాణలో చవి చూసామని ప్రశ్నించడం నేను చేసిన తప్ప? ఇక్కడే మొన్న ఒక గంట సేపు వాన కొడితే ఆ వాన కొట్టిన గంట సేపటి వానకే రేకులు మొత్తం చెల్లా చెదురై చెట్లు మొత్తం వాళ్ళ గుడిసెల మీద పడి 3 అడుగుల జాగాలో వాళ్ళ సంసారం నెట్టుకొస్తుంటే ఆ సంసారాల్ని కూడా చిన్నాభిన్నం చేసి చిన్న చిన్న ఆడపిల్లలు చిన్న పిల్లల మీద కూడా ఆ ప్రభావం పడి వాళ్ళు బడికి వెళ్లకుండా కనీసం వాళ్ళ రాత్రి నిద్రపోకుండా పాము వస్తుందో పురుగు వస్తుందో పుట్రొస్తుందో అని చెప్పేసి కాచుకు కూర్చుని వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలని పిడికిట్లో పెట్టుకుని కాపాడుకుంటూ ఉంటే దాని విషయాన్ని నేను ప్రజలకి ప్రభుత్వాలకి తెలియజేస్తూ ప్రభుత్వాల్ని ప్రశ్నించడం నేను చేసిన నేరమా? మీరు సెలెక్టివ్గా నా వీడియోస్ చూస్తున్నారు తప్పితే నేను సెలెక్టివ్ జర్నలిజం చేయట్లేదు. బాధితుల పక్షాన నిలబడతాను అని డే 1లో నేను ఏ స్టాండ్ మీద అయితే ఉన్నానో ఈ రోజుకి కూడా అదే స్టాండ్ మీద ఉన్నాను. స్టాండ్స్ మార్చడం మీ నాయకుల అలవాటు అయితే దాన్ని ఆ ముద్రను మీ నాయకుడి మీద వేయాలి, కానీ మీరు నా మీద ఎట్లా ఇస్తున్నారు?